పిస్టన్ కప్ విన్నర్ చిక్స్ ని మాట్లాడుతున్నాను. రేసింగ్ ప్రపంచంలో దుమ్ము దులిపే జాక్సన్ స్టామ్ ఉన్నారు. ఇతని వేగానికి అసలు తిరుగున్నదే లేదు. ఇంతకు ముందు ఎంతో గొప్ప రేసర్ అయిన లైట్నింగ్ మెక్వీన్ కి ఇతను చుక్కలు చూపిస్తున్నారు. లేదు అలా అనుకోండి. మెక్వీన్ కూడా ఒక ఛాంపియన్. ఈ స్పోర్ట్స్ ప్రపంచానికి అతను ఒక మార్గదర్శి. అలాంటి ఛాంపియన్ ఓడించడం నాకు గర్వం. జోరు మీద ఉన్నాడు కదా. సమాధానం చెప్పండి. మెక్వీన్ మళ్ళీ టాప్ లో ఉండడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మెక్వీన్ కొత్త ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మీరు మరీ ఓవర్గా ఊహించుకుంటున్నారు. ఇవాళ స్టామ్ రోజు అంతే. వచ్చే వారం ఎవరు గెలుస్తారో చూడండి. సరే ఇక చాలు, పదండి వెళ్దాం. ఏమన్నారు? అవును నిజమే, ఆయన ఇప్పుడు రిటైర్ కాబోతున్నారు. అలాగా, ఆ విషయం గురించి నన్ను అడగండి. రిటైర్మెంటా? నీకేమైనా మతిపోయిందా? ఇలా చూడు, రిటైర్మెంట్ గురించి నేను ఇంతకు ముందే మా అంకుల్ని అడిగాను. ఆయన ఏమన్నారో తెలుసా? కొత్త వాళ్ళు నీకు తెలియజేస్తారని చెప్పాను. మన మధ్య ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వాటన్నిటిని మిస్ అవుతాను. నిజమే. ఇంకా ఎన్నో మార్పులు జరుగుతాయి. ప్రతి వారం పాత రేసర్లందరూ రిటైర్ అవుతున్నారు. ఈ రోజు కూడా కార్ల్ వెదర్స్ రిటైర్ అయ్యారు. ఇతరులాగే కొంతమంది రిటైర్ అవుతున్నారు, లేకపోతే పని నుంచి తీసేయబోతున్నారు. ఇది ఇంతటితో పూర్తి కాలేదు. ఇదేం బాగలేదు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల రేసులో పాల్గొన్నాను. సారీ బ్రేక్, నేను నిర్ణయించుకున్నా. నీ నంబర్ని కొత్త వాళ్ళకి ఇవ్వబోతున్నా. కానీ పోయిన సంవత్సరం గెలిచాను. నేనేం చేయను. బాబీ, అక్కడ బ్రిక్ ఎందుకు గొడవ పడుతున్నాడో నీకేమైనా తెలుసా? నువ్వు బాబీ కావే? నా పేరు డానీ బ్రదర్. హలో ఛాంపియన్, నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు? స్టార్టింగ్ పాయింట్ లో స్టామ్ సిద్ధమయ్యే సమయం. చివరిసారిగా తన టైర్లను చెక్ చేసుకుంటున్నాడు. అగ్గది అలా ఉండాలి. ఈ సీజన్ లో ఈ చివరి రేసిన అద్భుతంగా ముగిద్దాం. నువ్వు గులిపై మిత్రమా? రేస్ లీడర్ అనే జాక్సన్ స్టామ్ ఇంకా మెక్వీన్ లో పిట్ రోడ్ కి కలిసి వెళ్తున్నారు. ఈ బ్రేక్ లో తీసుకున్న సమయమే వాళ్ళ జయాపజయాల్ని నిర్ణయిస్తుంది. ముందు నేను వెళ్ళాలి. త్వరగా పిట్ స్టాప్ నుంచి మెక్వీన్ ముందుగా బయటకు వచ్చాడు. సూపర్, ఇప్పుడు లీడ్ లో ఉన్నాడు. కానీ అదే వేగాన్ని కొనసాగించగలడా? బాగానే ఉన్నారా? ఒక విషయం చెప్తాను, దిగులు పడకండి. ఇన్ని సంవత్సరాలు బాగానే తోలారు. ఇక రిటైర్ అయిపోవడం మంచిది. స్టామ్ మళ్ళీ లీడ్లోకి వచ్చేసాడు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. మెక్వీన్ రాను వెనకబడిపోతున్నాడు. వెనకబడిపోయాడు.